చెప్పండి. బాగున్నానండి. అవునా, వస్తాను ఇప్పుడు వచ్చానా. అది ఒక్క నిమిషం అండి, చెప్పావుని. అది ఈ రోజు మన ఇంట్లో నాన్ వెజ్ డే కదా. అవును, చేపల పులుసు చేసుకుందామా? ఎంత మంచి టైమింగ్ లో అడిగా పావుని. మనకి రెగ్యులర్ గా చేపలు ఇచ్చాయని ఫోన్ చేశాడు ఇప్పుడే. జస్ట్ కృష్ణా నదిలో ఇప్పుడే మంచి రాగండి చేప పడిందంట. తెచ్చానా? అవునా, అయితే తెచ్చి మంచిగా చేపల పులుసు వండి పెడతా. పావుని, ఎప్పుడు నువ్వే చేస్తావు కదా, ఈ రోజు మాత్రం నువ్వు కాదు గాని నేను చేపల పులుసులో ఒక స్పెషల్ ఐటమ్ వేసి నీకోసం వండి పెడతా, సరేనా? నువ్వు రోజు వండి పెడుతుంటే నేను తిని పెడుతున్నాను అనుకుంటారు హరి. అనుకోండి, ఏం పర్లేదు. మా పావని కోసం ఈ రోజు స్పెషల్ ఐటమ్ వేసి చేపల పులుసు చేసేద్దాం, పదండి. మా పావనితో చెప్పినట్టుగానే మాకు రెగ్యులర్ గా చేపలు ఇచ్చే షాప్ దగ్గరికి వెళ్ళిపోయామండి. అప్పుడే కృష్ణా నదిలో పడ్డ ఫ్రెష్ చేపండి, ఎగిరెగిరి పడుతుంది. 461 రూపాయలు అయింది. దగ్గరగా 2 కేజీలు ఉందండి. రేటు పర్లేదంటారా లేదో కామెంట్ చేయండి. చేపల పులుసులోకి స్పెషల్ ఐటమ్ అన్నాను కదా, అదేంటంటే ములక్కాయ అండి. మీరు విన్నది నిజమేనండి, ములక్కాయ. మామూలుగా చేపల పులుసులో బెండకాయలు వేసుకుంటారు, కొంతమంది వంకాయలు వేసుకుంటారు, ఎక్కువగా మామిడికాయలు కూడా వేసుకొని వండుకుంటారు. కానీ మేము అప్పుడప్పుడు ములక్కాయలు వేసి వండుకుంటాం. మరి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ వండారో లేదో కామెంట్ చేయండి. మొత్తానికైతే చేపల పులుసు అయితే రెడీ చేశాను. చూసారా ఎలా వచ్చిందో? చూస్తుంటేనే మంచి నోరూరిపోతుంది కదా. ఇక కంచంలో మా పావని నాకు ఇష్టమైన పొట్ట ముక్క, దాంతో పాటు ములక్కాయలు వేడిగా అన్నం పెట్టించేసిందండి. అన్నంలో పులుసు బాగా కలిపి ఈ ములక్కాయ చేపల పులుసుతో తింటే ఉందండి నా సామిరంగా. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మరి మీరు వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటాను, మరి రేపు కలుద్దాం.